అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణ ఉద్యోగులంతా 3 డీఏల కోసం ఎదురు చూశారు. పీఆర్సీ కమిషన్ రిపోర్టు త్వరగా తెప్పించుకోవాలని ఎదురు చూశారు. కానీ పెండింగ్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా త్వరగా పరిష్కారం అవుతాయని ఆశించారు. కానీ తెలంగాణ క్యాబినెట్ మాత్రం ఉద్యోగులందరికీ కూడా గట్టి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. మరి ఇక విషయంలోకెళ్తే కొన్ని ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేద్దాం. అసలు ప్రభుత్వం నిజంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదా? డీఏలు పెంచలేదా? పీఆర్సీ అసలు ప్రకటించడం కష్టమా? అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ఎందుకు పెంచడం లేదు? అసలు ఉద్యోగులు పనిచేయడం లేదా? ఉద్యోగులకు కుటుంబాలు లేవా? ఉద్యోగులకి ఖర్చులుండవా? ఉద్యోగుల పిల్లల చదువులకి ఫీజులు కట్టాలా వద్దా? అసలు మరి ఉ మరి కనీసం 30, 40 ఏళ్ళు ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయినా గానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం పట్ల చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. మరి ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ సక్రమంగా అమలు కావడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్న మెడికల్ రియంబర్స్ బిల్లు వచ్చేవరకు 2, 3 ఏళ్ళు పడుతుంది. తర్వాత జీపీఎఫ్ బిల్లు కూడా రావడం లేదు. తర్వాత కనీసం 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి జూలై వరకైతే. 6 డీఏలు అంటే కనీసం 6 మూడుల 20% వరకు డీఏలు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ తర్వాత పీఆర్సీ కూడా ఆలస్యమై 2 ఏళ్ళు కావస్తుంది. ఈ విధంగా ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఇన్కమ్ ట్యాక్స్ లక్షల్లో కడుతున్నారు, జీఎస్టీలు కడుతున్నారు, ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. ఈ విధంగా అనేక నష్టాలకు పోతున్నారు ఉద్యోగులని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తే ప్రభుత్వం మాత్రం ప్రచారం చాలా ఘోరంగా చేస్తుంది. నిన్న 1 డీఏ ఇచ్చి 2 డీఏలు ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేస్తుంది. మరి దీని మీద ఉద్యోగులందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఇక్కడ చూస్తే ఆదాయం అంతా జీతాలు, వడ్డీలకే. కాగ్ తాజా రిపోర్ట్‌లో వెల్లడంటూ ఈరోజు ఈ న్యూస్ అయితే ప్రచురించారు. ఏప్రిల్ నెల ఆదాయం 16,473 కోట్లు. ఉద్యోగుల శాలరీస్, పెన్షన్స్, అప్పులపై వడ్డీలు, కిస్తీలకే 12,000 కోట్లు. మిగిలిన నిధులు ఆసరా పెన్షన్లు, ఇతర అత్యవసరాల నిర్వహణకు తగ్గిన ట్యాక్స్, రెవెన్యూ, సంక్షేమ పథకాల సమస్య అంటే ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. మరి ఆదాయం అంతా మరి ఉద్యోగులు అందరూ కూడా పనిచేస్తేనే కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి ప్రభుత్వం నడిచేదే ఉద్యోగుల మీద. కాబట్టి అసలు ఉద్యోగులు, ప్రభుత్వం అంతా ఒక భాగం కాబట్టి ఉద్యోగులకు ఇచ్చే జీతాలను ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, డీఏలు పెంచడం, పీఆర్సీలు ఇవ్వడమే కష్టం అనుకుంటే అసలు ఇక ప్రభుత్వమే మనుగడే కష్టమవుతుంది. కాబట్టి మరి ఉద్యోగులకు ఇచ్చే జీతాలను లెక్క చేయకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆదాయం అంతా జీతాలు, వడ్డీలకే సరిపోతుందని ఇట్లా బదనాం చేయడం అయితే మంచిది కాదు. ఇక్కడ చూస్తే తెలంగాణ బడ్జెట్ మొత్తం కూడా అంటే ఒక్క డీఏ ఇస్తే సంవత్సరానికి 2,400 కోట్ల భారం పడుతుందని, వచ్చే నెల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని, 2 డీఏ చెల్లింపు నాటికి మరో 6 నెలలు డీఏ పెండింగు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రతి నెల 700 కోట్లు ఇస్తామని, పెండింగ్ హెల్త్ కార్డులకు క్లియరెన్స్ ఇస్తామని ఈ విధంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఒక్క డీఏకు 2,400 కోట్లు ఖర్చు అవుతుంది. మరి వచ్చిన ఆదాయం మొత్తం కూడా జీతాలు, పెన్షన్లకే పోతున్నాయి అని చెప్తున్నారు. మరి మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, బీఆర్ఎస్‌లోని దయ్యాల సంగతి తేల్చండి అంటూ ఇక్కడ మరి సీఎం గారైతే స్వయంగా ప్రకటించారు. మరి మూసి ప్రక్షాళన చేసేంత డబ్బులుంటాయి కానీ ఉద్యోగులకు డీఏలు ఇవ్వలేనంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంకో విషయం చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ మార్చి 19 తేదీన ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చూద్దాం. మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. మొత్తం 3,00,000 కోట్ల బడ్జెట్‌లో దాదాపు ఒక 20,000 కోట్లు ఉద్యోగులకు కేటాయిస్తే, ఉద్యోగులకు సంబంధించిన డీఏలు, పీఆర్సీలు, తర్వాత ఇతర పెండింగ్ బిల్లు అన్నీ కూడా 20,000-30,000 కోట్లు. 3,00,000 కోట్ల బడ్జెట్‌లో 25,000 కోట్లు మొత్తం ఉద్యోగులకు కేటాయిస్తే, ఒక్క పెండింగ్ డీఏ లేకుండా పీఆర్సీ, తర్వాత ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మరి 3,00,000 కోట్ల బడ్జెట్‌లో మరి ఆదాయం అంతా జీతాలు, వడ్డీలకే. తర్వాత ఇయన్నీ ఇలా చెప్పి మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి ఇలా డీఏలు పెండింగ్‌లో పెట్టడం మాత్రం అన్యాయం అని చెప్పి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక ఇది మాత్రం ఘోరం. ఇక మూసీ ప్రక్షాళన డబ్బులు లేనప్పుడు మరి మూసీ ప్రక్షాళన ఎలా చేస్తారు? వివిధ సంక్షేమ పథకాలకు మరి ఎలా కేటాయిస్తున్నారో మరి ఉద్యోగులకు కూడా అలాగే కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీ 3,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో మరి ఉద్యోగులకు 30,000 కోట్లు కేటాయించలేము అని ప్రభుత్వం చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉంది. ఇది ఉద్యోగులను అసలు గాలికి వదిలేసినట్టు చందంగా అనిపిస్తుంది. మరి మొన్న క్యాబినెట్ మీటింగ్ దాదాపు 5-6 గంటల పాటు జరిగింది. అందులో ఉద్యోగులకు సంబంధించి ఒక్క నిర్ణయం కూడా రాలేదు. 3 కమిటీలు వేశారు. తర్వాత పీఆర్సీ కమిషన్ వేశారు. ఆ కమిటీ, ఈ కమిటీ, ఈ చర్చలు, ఆ చర్చలు అని చెప్పి లాస్ట్‌కు కొండంతో ఎలుకను పట్టినట్టు అసలు కనీసం ఒక డీఏ ఇవ్వడం పట్ల మాత్రం ఉద్యోగులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు మాత్రం ఇక్కడ చూస్తే దీని మీద కూడా మీరు మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్‌లో పెట్టి, ఉద్యోగులకు బాసటగా ప్రభుత్వం 2 డీఏల చెల్లింపునకు అంగీకారంతో ఊరట అంటూ ఇక్కడ ఇచ్చారు. అసలు ఇచ్చింది ఒక డీఏ, ఇంకో డీఏ 6 నెలల తర్వాత అంటున్నారు, ఏప్రిల్‌లో అంటున్నారు, ఏప్రిల్ 2026 అంటున్నారు. అసలు ఎప్పుడూ దాని మీద ఒక డేట్ అయితే ఫిక్స్ అయితే లేదు. మరి క్యాబినెట్ నిర్ణయాల పట్ల సీఎం, మంత్రులకు ధన్యవాదాలు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అంటూ ఇక్కడ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. మరి ధన్యవాదాలు ఏ విధంగా చెప్పారో ఏమో మరి అర్థం కావట్లేదు. ఇంకా క్యాబినెట్ నిర్ణయాలు హర్షణీయం, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అంటూ ఇంకో న్యూస్ చూస్తున్నాం. మరి ఇది ఎంతవరకు మరి ప్రభుత్వం ఉద్యోగులకు ఏం చేసిందో, మరి ప్రభుత్వానికి ఈ జేఏసీ ఎందుకు ధన్యవాదాలు తెలుపుతుందో
అర్థం కాని పరిస్థితిలో సాధారణ ఉద్యోగులు అయితే ఉన్నారు. మరి జేఏసీ తరపున పలు దఫాలుగా సీఎం, డిప్యూటీ సీఎం, ఆఫీసర్స్ కంపెనీ కలిపి ప్రధానంగా 57 డిమాండ్లు, మరో 2,217 సాధారణ డిమాండ్లు వారు ముందుంచినట్టు తెలిపారు. 2 పెండింగ్ డీఏలు, పెండింగ్ బకాయిల కోసం నెలకు 700 కోట్ల నిధులు, హెల్త్ కార్డుల కొరకు ట్రస్ట్ ఏర్పాటు, ప్రమోషన్ల కోసం డీపీసీల ఏర్పాటు, స్టేట్ లెవెల్ మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ, నర్సింగ్ డైరెక్టరేట్, ఈ విధంగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు ఇవన్నీ పరిష్కారం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని చెప్తున్నారు. మరి ఒక డిఏ ఇచ్చారు, రెండు డిఏలు అయితే ఇవ్వలేదని తెలుసు. మరి ఉద్యోగులకు బాసటగా ప్రజాప్రభుత్వం, దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యలకు మోక్షం, ఇతర అంశాలను సైతం పరిశీలించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మీడియా సమావేశంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అంటే ఇక్కడ పేర్కొన్నారు. ఇది డిఏనా బిచ్చమా, ఉద్యోగులంటే అంత చులకన, ఒక్క డిఏ ఇవ్వడానికి 3 కమిటీలు, 6 సార్లు చర్చల, పీఆర్సీకి మరో కమిటీ వేస్తారా, కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగుల ఆగ్రహం, ఆందోళనలు, వాయిదా వేసిన జేఏసీ. మరి ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నప్పుడు మరి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తే బాగుండేది. మరి ఉద్యమ కార్యాచరణని పక్కకు పెట్టి మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం, కృతజ్ఞతలు తెలపడం ఈ విధంగా చూస్తున్నాం. పోరాడాల్సింది పోయి భజనలా అని జేఏసీ నేతలపై సాధారణ ఉద్యోగులందరూ కూడా విమర్శలైతే వెలుబుచ్చుతున్నారు. మరి జేఏసీ నేతల తీరుపై సోషల్ మీడియాలో పోస్టులు, చెత్త ఉద్యోగ సంఘాలు, యూనియన్ లీడర్లకు ముందే సూట్ కేసులు ముట్టాయి, నాయకులు సర్కారుకు సరెండర్ అయ్యారు, వాళ్లకు ఉద్యోగుల బాధలు పట్టవు, తెరమందు ఉద్యోగుల డిమాండ్లు, తెర వెనుక డాష్ అని ఈ విధంగా అనేక విధంగా సోషల్ మీడియాలో మనం కొన్నైతే వస్తున్నాయి. ఇక డిఏపై విసులు, 5 పెండింగ్ డిఏల్లో 1 బిచ్చం వేస్తే అదే మహాభాగ్యం అనుకున్నదా జేఏసీ. సృష్టిలో పంచభూతాలు ఉన్నట్లే ఉద్యోగులకు 5 డిఏలు భూతం విడిచేటట్లేదు. 1 డిఏ కోసమే మంత్రివర్గ ఉపసంఘం, త్రిసభ్య కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు. మరి పీఆర్సీ కోసం ఎన్ని కమిటీలు వేసి ఎంతకాలం సాగదీస్తారో. ఇచ్చింది ఒకటే కానీ 2 డిఏలని గొప్పలు చెప్పుకుంటున్నారా. మరి సోనియమ్మ జన్మదిన సందర్భంగా ఇంకో డిఏ ఇస్తారు అని చూడాలంటూ మరి 6 నెలలకు ఇంకో డిఏ అంటే ఏప్రిల్లో అని ఇచ్చారు. 6 నెలలు అంటే జనవరిలో ఇవ్వాలి కదా, మరి ఇదేం లెక్కనో అంటూ ఇక్కడ సోషల్ మీడియాలో అయితే న్యూస్ అయితే చూస్తున్నాం. మరి ఉద్యోగ జేఏసీ ఏం సాధించిందో స్పష్టం చేయాలి అంటూ ఇక్కడ సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ జేఏసీలను అయితే ప్రశ్నిస్తున్నారు. ఉద్యమాలను ఉధృతం చేస్తామంటూ ఇక్కడ దేశంలో ఎక్కడా ఇన్ని డిఏలు పెండింగ్లో లేవు, మేము కనీసం 3 డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేశాం, 5 పెండింగ్ డిఏల్లో కనీసం 3 ఇస్తే సంతోషించే వాళ్ళం, 6 నెలల్లో 2 డిఏ ఇస్తామన్నారు, ఈ 6 నెలల్లో 2 కొత్త డిఏలు చేరతాయి, ఈహెచ్ఎస్ జీవో గతంలోనే వచ్చింది, ట్రస్ట్ సభ్యులను నియమించడానికి ఉన్నది, పీఆర్సీ మాటే ఎత్తడం లేదు, సాచివేత ధోరణి ప్రదర్శిస్తే ఐక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ చావా రవి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ ప్రకటించినారు. మా పైసలు మాకిచ్చేందుకు ఇన్స్టాల్మెంట్లా అంటూ కూడా పెన్షనర్ జేఏసీ వాళ్ళైతే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. సిపిఎస్ రద్దు ఊసెత్తకపోవడం బాధాకరం అంటూ మరి సిపిఎస్ సంఘం వాళ్ళు ఇక్కడ ఆందోళనలో ఉన్నారు. ఈ విధంగా ఉద్యోగులంటే ఇంత చులకనగా చూడడం, తర్వాత 3 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం ఉద్యోగులకు మరి కనీసం 10-20 వేల కోట్లు కేటాయించడానికి ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయి. మరి మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. మరి మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎలా వస్తాయి. మరి ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగం, ఉద్యోగులకి మరి ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. మరి ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం ఏ పథకం కూడా సక్సెస్ కాదు. కాబట్టి వెంటనే త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలోనైనా మరో 2 డిఏని ప్రకటించి వెంటనే పీఆర్సీ రిపోర్ట్ తెప్పించి ఈ దసరా వరకు పీఆర్సీ కానుక కూడా ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా మరి ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని, సంపద పెంచుకోవాలి, ప్రభుత్వం సంపద సృష్టి దిశగా చర్యలు తీసుకోవాలి, సంపదను పెంచాలి, సంపదను ఉద్యోగులకు, వివిధ వర్గాల ప్రజలకు అందరికీ కూడా సమానంగా పంచాలి అనేది లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం అయితే ఇప్పుడు సంపదను పెంచే విధంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఉద్యోగులకైతే కొంతవరకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా ఘాటుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీలు మాత్రం ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాయి. సాధారణ ఉద్యోగులు మాత్రం జేఏసీల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ప్రభుత్వం వెంటనే ఈ జూన్లో ఈసారి నుంచి నెలలో 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుందని సీఎం గారు ప్రకటించారు. కాబట్టి త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఇంకా 2 డిఏలు ప్రకటించి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని మరి అన్ని సమస్యలు తీరుస్తారని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.